అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని దేవుడిని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఈరోజు లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. రండి లాగ్లోకి వెళ్దాం. ఏం కాదు, ఈరోజు చేసేది నేను పెసరట్టు అంతే. పెసరట్టు చేద్దాం. ఇది కూడా చాలా రోజులు బట్టి ప్రయత్నం చేస్తే అయింది. ఇది స్మార్ట్ బజార్లో తీసుకున్నాను ఈ తావా. నెక్స్ట్ ఏంటంటే నాకు నాన్ స్టిక్ మీద తప్పితే మామూలుగా రాదండి సరిగ్గా చేయడం. ఎందుకంటే అవి క్యాస్ట్ ఐరన్ ఉంటాయి కానీ వాటి సీజనింగ్ అవి చెయ్యాలి. పండగకి అందరూ అన్నీ కొనేస్తున్నారా? నేనైతే తీసేసుకున్నా. కానీ ఏం పండగ అండి, నాకేంటి ఇంట్రెస్ట్ లేదు. చాలా రోజులు పెట్టి చేయలేదు వీడియో, అసలు అవ్వలేదు. మీరు అనుకోవచ్చు పెసరట్టు మాకేం తెలీదా ఏంటి రమణి గారు అనేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏదో చెయ్యాలి కదా. ఇది ఇండక్షన్ కదండి, మామూలు గ్యాస్ మీద పెట్టిన ఇండక్షన్ మీద పెడతాను. మొన్న ఈ మధ్య పాపకి ట్రైనింగ్ ఇచ్చారండి, ఆఫీసర్ ట్రైనింగ్. దానికేమో హైదరాబాద్ వెళ్ళాను నేను, పాప, బాబు ముగ్గురు. మాకు గట్టులు ఎలా వచ్చాయంటే ఈక్యూలో డిఆర్ఎం సైన్ పెడితే ఈక్యూలో గోదావరి ఎక్స్ప్రెస్కి లోవర్ బెర్తులు వచ్చేయండి. ఇవి వచ్చేది 3వ తారీఖున వెళ్ళినట్లు ఉన్నాం, 10వ తారీఖున వచ్చేసాం. ఎలాగో బాగా ఆడుతుంది. గ్యాస్ నాన్ స్టిక్ అయినా సరే ఏం అలా వస్తుంది. మావి బట్టలన్నీ కలిపి ముగ్గురివి 35,000 40,000 దరిదాపు అయ్యాయండి. ఎందుకంటే బాబుకి 5 తీసుకున్నాను, పాపకి నాకు. కొన్నేమో స్మార్ట్ బజార్లో తీసుకున్నాను, కొన్నేమో సిఎంఆర్లో తీసుకున్నాను. గిఫ్ట్లే ఎక్కడ పడితే అక్కడే గిఫ్ట్లు పెట్టేస్తున్నారు కదా ఇప్పుడు. అది ఇంకేంటండి సంగతులు. నాకు కూడా ఈ మధ్య అసలు ఎప్పుడు కూడా మైగ్రేన్ అన్న వాళ్ళకి హెడేక్ వస్తుంటుంది కదండి. అలాగే మైగ్రేన్ హెడేక్. దానివల్ల నిన్న స్మార్ట్ బజార్ వెళ్తే వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు, ఏంటి మేడం డల్గా ఉన్నారు అనేసి. అంటే మరి ఇంకా మాట్లాడడానికి కూడా చిరాకు అనిపించింది అన్నమాట. అది ఫ్రిడ్జ్లో తీసానండి, ఇప్పుడే పిండి అందుకోసం రావట్లేదు. యాక్చువల్గా పెసరట్టు ఎలా చేసినా బాగుంటుంది. నేను ఫ్రిడ్జ్లో ఇప్పుడే తీసాను 10 నిమిషాలు.
ఇది పిండి ఫ్రిడ్జ్లో ఉండిపోయిందండి, దానివల్ల కొద్దిగా రావడం కష్టం అయిపోయింది. లేకపోతే పెసరట్లు చాలా ఈజీగా వస్తాయి. రిచ్గా వస్తాయి. దాంతో నాకు గరిట కనపడలేదు అప్పుడు. ఈ గిన్నెతో నాకు అలవాటు తక్కువ. పెద్ద పలుచగా వస్తాయి చెప్తున్నాను. అసలు చాలా రోజులుగా వీడియో పెడుతున్నాను. అలా అయిపోయింది. రోజు పెడదామని అనుకుంటున్నాను. ఏంటంటే నా స్టాండ్ కొనేస్తాను అనుకోండి, ఈ వీడియో స్టాండ్ రోజు పెట్టుకోవచ్చు. అప్పుడు రావడం ఏమవుతుందంటే ఒక రోజు పెడితే 4 వాడలు మళ్ళీ పెడుతున్నాను. అది గద్వాల్ శారీస్ తీసుకున్నానండి, చూడీదార్స్ తీసుకున్నాను, పిల్లకి డ్రెస్సులు తీసుకుంది, టాప్స్ తీసుకుంది, జీన్స్ తీసుకుంది, పిల్లకి ప్యాంట్లు తీసుకున్నాను, షర్ట్స్ ఒకటి 1000 రూపాయలు. ఇంకా ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, నేను చేసేస్తాను. నాకు అసలు ఆయన లేనప్పుడు ఆ పండుగ మీద ఇంట్రెస్ట్ లేదండి. ఏదో అందరితో పాటు అన్నట్టు పడతాను. ఆయనే లేనప్పుడు ఆ పండుగ ఇట్లాగే అవుతున్నాను. ఎందుకంటే పిండి కూడా కొద్దిగా ఇదిగా ముందే తీసి పెట్టుకోవాల్సింది బయట. అస్సలు మీకు అన్నింటిలోకి బాగా వచ్చేది పెసరట్టు. పాప అయితే ఆఫీస్లో పోస్ట్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళ డాడీ కోరుతుంది. మ్యారేజే ఆయన ఉన్నప్పుడు చేసుకుంటే బాగుండేది. వచ్చిన సంబంధాలన్నీ కాళ్ళనేస్తాం. ఫస్ట్వే ముందే చూసుకోవాలి. అందుకని చూసాం, కానీ అది తనకు నచ్చలేదు. నా హస్బెండ్ నచ్చలేదంటే వీసాలు ఇంకా రావాలన్నారు. అందుకని అలా రావాలన్న కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ప్లస్ సేవింగ్ చేసినా సరే ఎందుకు అంతలో రావకుండా తెలియదు. మా పిల్లడికి ఏం చేసినా నచ్చదండి. ఏం చేసినా ఏదో పేరు పెడతాడు. అది ఇలాగుంది, ఇది అలాగుంది. పొట్టల్లో వాళ్ళు మనకంటే చేసేస్తారో ఏంటండి. నేను ఏం చేశానంటే ఇది గ్రైండర్ చేసేటప్పుడే ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ కలిపి, అంటే ఇది ముందు కొద్దిగా ఆడిన తర్వాత అప్పుడు ఇది కూడా వేసేసి మిక్సీ చేస్తాను అనమాట. ఇంకా ఇదేంటి ఉల్లిపాయలు మనం తరిగి అంత చిన్నవి తరిగి అంత ఓపిక ఎక్కడ ఉంటుందండి దానికి. కొంటాను నేను చాపర్ కూడా కొన్నాను, కానీ అది ఎక్కడ పెట్టానో తెలియదు. అవసరానికి ఒకటి ఉపయోగంలోకి రాదు, అన్నీ కొంటాను అన్నమాట. అందుకని నేను ఉల్లిపాయలు తరిగిసి గ్రైండర్లో వేస్తాను అన్నమాట. ఈ మిక్సీ చూస్తున్నారా, ఇది ప్రెస్టేజ్లో కొత్తగా వచ్చింది అనమాట. ఇది నేను ఎంత తీసుకున్నానంటే మొత్తం 18,000 ఎంతో పడ్డదండి. మిక్సీ కమ్ గ్రైండర్ అనమాట ఇది. అలాగే ఇది కాఫీ మేకర్ తీసుకున్నాను స్మార్ట్ బజార్లో. ఎందుకంటే చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకున్నాను. ఫిల్టర్లు ఉన్నాయి నా దగ్గర, 3 ఫిల్టర్లు. అయినా సరే కాఫీ మేకర్ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి
ఎందుకోనండి చేసి సరిగ్గా రావట్లేదు. బియ్యం కొద్దిగా ఎక్కువ పోయవలసిందండి. పెసరపప్పు బియ్యం కదా నానపెడతాం, పప్పు పెసరపప్పు ఇది కొద్దిగా బియ్యం తగ్గించానేమో. ఎక్కడ ఫాల్ట్ వచ్చిందో తెలుస్తుంది. అసలు ఇలా దోస్తే అలా లేచి వచ్చేస్తుంటాయి. నాన్ స్టిక్ కొత్త నాన్ స్టిక్ కావాలి. ఇది ఈరోజు ఓపెన్ చేయడమే. చేసి అన్నీ చేసినా ఎందుకు అలా వస్తున్నాయో ఎవరైనా బాగా చూపించాలనే కదా చేస్తారు. ఇది ప్రెస్టేజేనండి, నాన్ స్టిక్ కావాలి. ఎందుకు అలా వస్తున్నాయో తెలియదు. నాకు ఒకటి ఇంకోటి చెప్పాను కదా మీకు, నాకు కొత్త అలవాటు లేదండి అసలు. నాకు వెంట ఉన్నది అది ఎక్కడున్నారో కనబడలేదు. ఇంటి నిండా ఉంటుంది, అవసరానికి ఒక్కటి కనబడదు. దానివల్ల కూడా నాకు ఇది సరిగ్గా రాకుండా. ఇప్పుడు అది వెతకాలంటే ఎక్కడ వెతకాలో తెలియదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా పిండి నేను ముందే తీసి పెట్టేస్తున్నాను. మీకు ఇంకోటి చెప్పాను కదా, కప్తో నాకు అసలు అలవాట్లేదు. ఈ రెండింటి వల్ల కొద్దిగా ఇలా పెసరట్టు ఇంకోటి కూడా అవ్వచ్చు. ఇందులో నేను బియ్యం తగ్గించి ఉండవచ్చు, అందువల్ల కూడా రావచ్చు. మా పిల్లడు వెనకాతనే ఉన్నట్టు చూడండి, అడ్జస్ట్ చేస్తున్నాడు. వాడికి ఇంట్లో ఏం నచ్చవండి. బయట హోటల్స్లో వాడికి నేనే అలా అలవాటు చేసుకున్నాను. చేసుకోలేక తెచ్చేస్తాను ఏదో. వాడికి రుచిగా అనిపిస్తుంది. అలా నేను ఎంత బాగా ఎన్ని వేసి ఎంతలా చేసినా సరే అందులో ఏదో ఒక లోపం. ఇదండి జరుగుతున్న విషయం. అర్థమైంది కదా మీకు? అది నవ్వుతున్నాడు వెనకాతనండి. ఇంకేం మాట్లాడతామండి? ఏదో ఒకటి మాట్లాడాలి కదా. వాళ్ళు ఇదైనా మాట్లాడగలరా కనీసం? ఎవరో తెలియని వాడితో మాట్లాడాలి. అన్నిటికీ అన్నీ చెప్పాను. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా. అసలైన విషయం ఏంటంటే, నా ఛానల్ చూస్తూ ఇంతవరకు వచ్చి సబ్స్క్రైబ్స్ ఆ మాత్రం వచ్చి వ్యూస్ వచ్చాయంటే అది ఎంతో కొంత నచ్చే వచ్చుంటాయి కదా, నచ్చకుండా రావు. అందుకని మీరు నా ఫ్యామిలీలో ఫాలో అవుతూ వస్తున్నారు కాబట్టి, నా ఫ్యామిలీలో మెంబర్గా ఉండాలంటే మీరు ఇప్పుడు వెంటనే ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయాలి. చేసే ఉంటారు అనుకుంటున్నాను, కొత్తగా చూసేవాళ్ళు కూడా. డన్ డన్. అయితే నిన్న కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేశారు నాకు మార్కెట్కి వెళ్ళినప్పుడు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే నేను కొత్తగా ఏదైనా వీడియో పెడితే అది మీకు వెంటనే వస్తుంది అన్నమాట. మీరు అనొచ్చా మీరు వండిసిన వంటలో పెద్ద మాకు రావా ఏంటి అని అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది కలుపుతారు ముక్కలు తరిగి పెసరట్టుకి. నాకు అంత ఓపిక లేక నేను ఏం చేశానంటే అందులోనే వేసేసాను అన్నమాట. అందులో మీ గ్రైండర్లో వేసేసి గ్రైండర్లో వేసి ఆడిస్తాను. అది ఒక్కొక్కటి బాగా వస్తుంది చూడండి, ఒక్కొక్కటి రావటం లేదు సరిగ్గా. ఎలాగైనా టేస్ట్ అయితే బెస్ట్ ఏదైనా సరే.
మనకి బాగా దోశ వచ్చింది అనుకోండి, అందంగా రౌండ్గా నోట్లో పెట్టుకోగానే ఉప్పు ముద్ద లేకపోతే ఇంకేదో అయింది అనుకోండి, రౌండ్గా పెట్టుకోండి. అది అప్పుడు రౌండ్గా ఉన్న ఏం ప్రయోజనం? అదే షేప్ ఎలాగ వచ్చిందా అన్నది కాకుండా టేస్ట్ తిన్నప్పుడు బాగుండి ఇంకా తినాలనిపించేటట్లా ఉంటే అప్పుడు అది బెస్ట్ కదా. అదనమాట. ఇంకా నా ఫ్యామిలీ తారీఖు స్టోరీలు చెప్తానులేండి, కానీ ఇప్పుడు కాదు, ఇంకో వీడియోలో చెప్తాను. ఇంకోటండి, గంటితో గరిటతో గిన్నెతో పొయ్యిలో పక్కన ఇది అలవాటు ఉండదు. హోటల్స్ వాళ్ళు అనుకోండి తిప్పేస్తారు పక్కన. నేను ఎక్కువ ఆయిలే వేస్తానండి, ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మీకు బాగా కాలుతాయి కదా, అదే క్రిస్పీగా వస్తాయి. ఇది వేరుశనగతో చేసాను, అందుకే టేస్ట్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. మామూలు మీకు రిఫైండ్ ఆయిల్ అవి ఉన్నాయనుకోండి, అది అంత టేస్ట్ రావు. ఇది చాలా బాగా టేస్ట్ వస్తుంది, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ. మా పిల్లడు అంటున్నాడు వెనక నుండి అయిపించి మమ్మీ అంతసేపు అలా చెప్తావు ఏదో ఉంది అని. వాడికి ఏం తెలుసండి వీడియో విలువ. మా యూట్యూబర్స్ తాలూకా యాతన ఎలా ఉంటుంది అంటే సబ్స్క్రైబ్ చేయాలి, వ్యూస్ రావాలి, డబ్బుల కోసం కాదు, కేవలం పబ్లిసిటీ. ఇప్పుడు బయటకు వెళ్తే నన్ను అందరూ చూస్తారు, ఎంతగా పెద్ద నాకు వ్యూస్ వచ్చలేదు రండి, అయినా సరే చూస్తారు. వైజాగ్లో వాళ్ళు అయితే చూస్తారు, మరి నేను ఏ ఊరు వెళ్ళలేదు. మీరు వైజాగ్ వాళ్ళు అయితే మీకు తెలిసే ఉంటుంది. మా పిల్లడి వైద్య చేస్తాడండి, ఏంటంటే వాడికి నచ్చదనమాట. వాడు చేయలేదు, నేను చేసుకుంటాను, అది ఇష్టం. దాంట్లో తప్పేమని చెప్పండి, అలా తెచ్చుకుంటున్నాడు కదా అతను. వద్దు వద్దు ఓకే అంటున్నాడు, చెప్పాలా వద్దు మీరు చెప్పండి. మా పిల్లల్ని చూపించలేదు కదా ఇంతవరకు నా అమ్మాయికని. ప్రియాంక అన్నందుకు ప్రియాంక మా పిల్ల, రాహుల్ అన్నందుకు మా పిల్లలు. చల్లగా మల్లెపూల్లో ఉంటారు, చల్లిగా నేను పొగడకూడదు, చాలా బుద్ధిమంతులు కూడా. నేను ఏం చెప్తే అదే ఉంటాను. రేపు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో భోగిమంటుంది, మమ్మీ వెళ్తానండి, నేను వెళ్ళొద్దని చెప్పేశాను. ఎందుకంటే నేను వెళ్ళొద్దని చెప్పాను, నాకు ఇష్టం లేదు, అందుకని వెళ్ళొద్దని చెప్పాను. అది నన్ను ఎదిరించి వెళ్ళే సాహసం అయితే చేయలేదు. ఇప్పుడు వీడియో తీయడానికి కూడా ప్రధానమైన కారణం అదేనా, ఎందుకంటే రేపు నేను పంపిస్తానని చెప్పి ఇప్పుడు వీడియో తీసాను. అలా ఉంది, అందుకోసం నేను వీళ్ళకి బుద్ధి రావాలంటే ఏం చేయాలంటే స్టాండ్ కొనేసుకుంటాను. ఎంతైతే అంతే అవుతుంది, స్టాండ్ మీద సెల్ పెట్టేస్తాను, తీసుకుంటాను. అప్పుడు నాకు ఎవరు అక్కర్లేదు కదా. మార్నింగ్ చేస్తానండి చట్నీస్, కూరలు అలాంటివి ఏమో చేస్తాను మార్నింగ్ పూట. నైట్ మా ఇంట్లో అసలు ఏమీ ఇది ఉండదు. మీరు మాత్రం దయచేసి ఇవేం పెసరట్లని మాత్రం అనుకోకండి, పెద్ద దీనికైనా వీడియో పెట్టిస్తావు అన్నట్లుగా అనుకోకండి. ఇదిగోటండి ఇలా వచ్చాయి. మరి అప్పుడు ఫ్రిడ్జ్లో లేట్గా తినడం వల్ల చల్లగా ఉండడం వల్ల ఇలా వచ్చాయి. అందుకోసం నేను నన్ను తప్పుగా అనుకోకండి. నెక్స్ట్ వీడియో మంచి రెసిపీ, నాకు వచ్చిన దాంట్లో మంచి రెసిపీతో కలుస్తాను. మన ఆంధ్ర సైడ్ ఏముంటాయండి, ఇడ్లీ, దోశ, వడ, పూరి, పెసరట్టు, ఇవే కదా ఎంత చేసినా. అదే నార్త్ సైడ్ అనుకోండి చాలా వంటలు ఉంటాయి, వాళ్ళకి స్వీట్స్ ఎక్కువ చేసుకుంటారు, వాళ్ళు చూపించడానికి కూడా బాగుంటుంది. మన పక్క సమోసా కూడా సరిగ్గా చెప్పడం రాదు. అందుకని చెప్పి నాకు వచ్చినవేవో నేను చేసి మీకు చూపిస్తున్నాను. మీరు మాత్రం ఏం చేయాలంటే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, చూడాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. నాకు మీరే శక్తి, మీరే నడిపించాలి ముందుకు. ఎందుకంటే
వ్యూస్ ఎంత ఎక్కువ సబ్స్క్రైబ్స్ ఉంటే అంత ముందుకు వెళ్తుంది ఛానల్. అది మీకు తెలుసు కదా. నా మీద నా మీద కనీసం దీంతోటైనా సరే మీరు చేసి నాకు పెట్టండి. ఎందుకంటే అవే మెయిన్ ఇంపార్టెంట్. వీడియో అంతా చూడక్కర్లేదు, సబ్స్క్రైబ్ చేసేయండి చాలు. ఓకే, అయితే బాయ్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.